సంజయ, శూరుడు, దివ్యమైన అస్త్రాలు కలిగిన భీష్ముడు, గొప్ప విలుకాడైన ద్రోణుడు చనిపోగా నా మనస్సు తీవ్రంగా బాధపడింది. కవచదారులైన 10,000 మంది రతికులను ప్రతిరోజు భీష్ముడు చంపాడు. ఆయనను అర్జున రక్షితుడైన ఆ ద్రుపదపుత్రుడు శిఖండి సంవరించాడు. అది విని బాధపడ్డాను. మహాత్ముడైన భీష్మునికి భార్గవరాముడు ఉత్తమమైన అస్త్రాలనిచ్చాడు. బాల్యంలోనే ధనుర్వేదాన్ని ప్రసాదించాడు. ద్రోణుని అనుగ్రహం వల్ల మహారథులు, రాజపుత్రులు అయిన కుంతిపుత్రులు, ఇతర భూపతులు మహారథులు అయ్యారు. ఆడి తప్పనివాడు మహాదానుష్కుడు అయిన ద్రోణుణ్ణి యుద్ధంలో దృష్టద్యుమ్నుడు సంహరించాడు. అందువల్ల నా మనసు తీవ్రంగా బాధపడింది. చతుర్విధమైన అస్త్ర విద్యలో ఏ మగవాడు సాటిరాని ఆ ద్రోణుడు, భీష్ముడు పడిపోయారని విని నా మనస్సు బాధపడింది. ముల్లోకాల్లో అస్త్ర విద్యలో ఏ వీరుడు సాటికాని ద్రోణుడు చనిపోయిన విషయం తెలిసి మా వారు ఏం చేశారు? మహాత్ముడు పాండునందనుడైన ఆ ధనంజయుడు పరాక్రమించి సంక్షప్తకుల బలాన్ని యమలోకానికి పంపిన తర్వాత ధీమంతుడైన అశ్వత్థామ ప్రయోగించిన ఆ నారాయణాస్త్రం వ్యర్థం కాగా సైన్యాలు పారిపోగా మా వాళ్ళు ఏం చేశారు? ద్రోణుడు చనిపోగా శోకసాగరంలో మునిగి పారిపోయే మా వారిని సముద్రంలో నౌక మునిగిపోగా సముద్రంలో పడి ఈదులాడే వాళ్ళుగా భావిస్తాను. సంజయ, సైన్యాలు అన్నీ పారిపోతే దుర్యోధనుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు చనిపోగా మిగిలిన నా పుత్రులు, వారి తదితరుల ముఖాల రంగు ఎలా ఉంది?